అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తా ఉంది ఈ రిజల్ట్స్ చూస్తా ఉంటే, ట్రెండ్స్ చూస్తా ఉంటాం? మల్కాజ్గిరి నుంచి వచ్చినాం. మా ఈటలన్న గెలిచిండు, మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం అందరం కూడా. ఇన్ని రోజులకి మా కార్యకర్తల కృషి పట్టుదల ఇంత మెజారిటీ తోటి రావడం అన్నీ కూడా ఎంపీ సెగ్మెంట్లో కూడా సెగ్మెంట్స్ అన్నీ కూడా నిజంగా చెప్తున్న తెలంగాణలో కార్యకర్తల్ని అందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా వాళ్ళ ఒక రక్తాన్ని చిందించి వాళ్ళ మీద పడ్డ కేసులే కానివ్వండి, వాళ్ళు ఈ రోజు వరకు ఒక రూపాయి కూడా ఆశించకుండా ఓటింగ్ రేటు ఇంకా పెంచడం అనేది మాత్రం మామూలు విషయం కాదు. ఈరోజు అంటే ఏదైతే ఎమ్మెల్యే అప్పుడు మేము కొద్దిగంత అటు ఇటు అయినామో, ఏదైతే ప్రజలు మోసపోయినరో, అరే మేము అనుకోలేదో ఇట్లాంటి వస్తుంది తీర్పు అని, ఈరోజు డేట్లో ఎంపీ సెగ్మెంట్లో మాత్రం మాకు మాత్రం ఈరోజు ఉన్న సంతోషం అయితే ఇన్ని రోజుల కష్టం ఫలించింది. ఓవరాల్గా ఎన్డీఏకు సీట్లు వచ్చినాయి కానీ ఆ బీజేపీకి ఓన్గా రావాల్సినటువంటి సీట్లు అయితే రాలేదు, సీట్లు తగ్గినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇది ఎవరి వైఫల్యం అనుకోవచ్చు. యూపీలో కూడా సీట్లు తగ్గినటువంటి సందర్భం. యూపీలో స్ట్రిక్నెస్ తట్టుకోవడం అనేది చాలా కష్టమైంది అక్కడ ఉన్న ప్రజలకి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆయన ఇచ్చిన స్ట్రిక్నెస్ ఏంటంటే మామూలు విషయం కాదు, అంతా తప్పించి వ్యక్తిగతంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లుంటాయో, యోగి ఆదిత్యానంద గారు పెట్టిన రూల్స్ కూడా అక్కడ లా అండ్ ఆర్డర్కి అక్కడ వ్యక్తులకి అంటే స్కాములు చేయడానికి కష్టం అక్కడ. ఇప్పుడు అక్కడ మ్యాక్సిమం అందరితో ఏముంటుంది, స్కాములు చేసే పనులలో ఉంటారు. అదే మాకు స్కాములు చేసే అర్హత లేకుండా చేసిండ్రే, మమ్మల్ని ఈ కష్టాలు పెట్టిండ్రే అనే ఒక బాధలో ఉండేసి జరుగుతుంది తప్పించి ఇక్కడ వైఫల్యం ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి తెలంగాణ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము అందరం చాలా సంబరాలకు రెడీ అయినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.